తండ్రి నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుచున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఈనాడు ఈ 7వ మాట, తండ్రి నీ చేతుల్లోనికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనేటువంటి మాటను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది లూకా శుభవార్త 23వ అధ్యాయం 44 మరియు 46 వచనముల కలయిక కలిగినటువంటి మాట. క్రీస్తు భగవానుడు తను మరణిస్తూ పలికినటువంటి మాట ఇది, చివరి మాట. తండ్రి నీ చేతుల్లోనికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. తుది శ్వాస ముగిసేటువంటి దానికి ముందుగా పలికినటువంటిది. ఇది ఒక మాటలాగా మనకు కనిపించినా ఇది మాట కాదు, ఇది ప్రార్థన. ఇది ప్రార్థనా పూరితమైనటువంటి పలుకు, దేవునికి సర్వాన్ని సమర్పించుకునేటువంటి పలుకు. జీవిత చరమాంకములో అన్నీ నువ్వు అనుకున్నటువంటి విధముగా నీ చిత్తానుసారముగా జీవించాను ప్రభు అని నిద్రపోతూ చెప్పబోయేటువంటి మాట ప్రార్థన. ఇది ఈ మాట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యూదా మతానికి వాళ్ళ యొక్క సంస్కృతిలో సంప్రదాయ మతంలో చిన్నపిల్లలకు ఈ మాటను నేర్పించేటువంటి వారు. ఈ మాటను అనగా ఈ ప్రార్థనను వాళ్ళు చెప్పేటువంటి వారు. మనం చూస్తున్నాం చాలా మాటల్ని, చాలా పలుకులని వాళ్ళు బైబిల్ గ్రంథము నుండి అనగా కీర్తనల ద్వారా తీసుకునేటువంటి వారు. ఉదాహరణ గమనిస్తే 22వ కీర్తనలో నా దేవా నా దేవా నన్నేలా చేయి వెడనాడితివి. చూడండి ప్రభు పలికినటువంటి మాట. అదేవిధంగా 31వ కీర్తన 5వ వచనంలో తండ్రి నా ఆత్మను నీ చేతుల్లోనికి అప్పగించుతున్నాను. మనం ఇప్పుడే విన్నటువంటి ఈ మాట. అంటే ప్రతిసారి వాళ్ళు ఏమి పలికినా కానీ ఆ మాటల్ని అనుగుణంగా, కీర్తనకు అనుగుణంగా, బైబిల్ ప్రకారంగా ప్రభువైనటువంటి దేవుడు మాటను ఉపయోగించేటువంటి వాడు. మరి మన జీవితంలో ఎలాంటి మాటల్ని ఉపయోగిస్తున్నాం? కొన్నిసార్లు ఎంత పరుషమైనటువంటి మాటలు అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనేటువంటి కనీసమైనటువంటి స్పృహ కూడా ఉండదు. ఓ తల్లి లేకుంటే ఓ తండ్రి కుమారునితో ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, కుమార్తెతో ఎలా పడితే అలా మాట్లాడడం. అదేవిధంగా కుమార్తె కుమారుడు లేకుంటే బంధువులు ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడినట్టుగా తల్లిదండ్రులని మాట్లాడలేం. కానీ మన నోరు తెరిస్తే ఎలాంటి మాటలు వస్తున్నాయి చూడండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు నోటి నుండి వచ్చినటువంటి మాటలు ఎప్పుడు కూడా కీర్తనలు, ఎప్పుడు కూడా దైవనామ స్మరణ, ఎప్పుడు కూడా తండ్రి దేవుడు తనకిచ్చినటువంటి చిత్తానుసారముగా వాక్యాలని ఉపయోగించేటువంటి వాడు. ఆల్మోస్ట్ 7 పదములు, 7 మాటలు అన్నీ కూడా తన జీవితంలో అప్పటికే ఉపయోగించినటువంటి మాటలే. మనము గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ వేయు విధానంలో మీకు నేను ఇప్పటికే చెప్పి ఉన్నాను. మొట్టమొదటిగా ఆ 7 మాటల సారాంశంలో విషయాన్ని చెప్పాను. సిలువ వేసినప్పుడు ఆ బాధను తట్టుకోలేకుండా 2 రకాలుగా వాళ్ళు మాటలను ఉపయోగిస్తారు. సిలువపై నుండి బాధను తట్టుకోలేక శ్రమలు అనుభవిస్తూ కొన్ని మాటలు. కొంతమంది ఎలాంటి మాటలంటే తమ పుట్టిన రోజునే, ఆ జన్మదినమునే చీదరించుకుంటూ తర్వాత ఎందుకు పుట్టానని ద్వేషభావముతో వాళ్ళనే తిట్టుకునేటువంటి వాళ్ళు. మరి 2వ రకమైనటువంటి వాళ్ళు ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను తిట్టేటువంటి వారు, లేకుంటే దీనికి కారణమైనటువంటి వాళ్ళందరినీ భయంకరమైనటువంటి పరుషమైనటువంటి మాటలు, బూతులతో తిట్టేటువంటి వారు. ఎందుకంటే ఎట్లా తిరిగినా చివరికి నన్ను చంపేటువంటి వాడివే కదా, కాబట్టి నిన్ను అనే చనిపోతాం, నీకు హాని చేసే చనిపోతా, నువ్వు చేసినవన్నీ బయట పెట్టే చనిపోతా అనేటువంటి భావంతో వాళ్ళు భయంకరమైనటువంటి మాటల్ని ఉపయోగించేటువంటి వారు. అందుకే వాళ్ళ నాలుకను కూడా కట్ చేసేటువంటి వాళ్ళని సెసరు అనేటువంటి ఆ హిస్టోరియన్ చెప్పాడని మీకు అప్పటికే చెప్పి ఉన్నాను. కానీ 3వ వ్యక్తిగా 2 దొంగ వాళ్ళ మధ్యలో యేసు ప్రభు మధ్యలో ఉంటూ అలాంటి మాటల్ని ఉపయోగించడం లేదు, ఆ మాటలను అసలు పలుకడం లేదు. తనకు కూడా సేమ్ అదే శ్రమ, అదే రక్తధారం, అదే రక్తముగా కారిపోవడం, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆయన కూడా భువనానికి గగనానికి మధ్యలో వ్రేలాడుతూ ఉన్నాడు. శరీరమును తన చేతులతో పట్టుకొని ఉన్నాడు. నరాలు బలహీనమైపోతున్నాయి, రక్తం కారిపోతుంది. అయినప్పటికీ కూడా తన నోటి నుండి ఇలాంటి మాటలు రాలేదు. కీర్తనలు వస్తున్నాయి. నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి కీర్తనలు చెప్పి ఈరోజు మనం వింటున్నటువంటి ఈ మాట రాత్రి కాలములో
యూదా కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు పడుకోబోయే ముందు తమ పిల్లలకు నేర్పుతూ వాళ్ళు కూడా ఈ ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా చివరి మాటగా తను కూడా ప్రభువుకి సమర్పణ చేస్తూ, తండ్రి నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగిస్తున్నాను అని నిద్రపోవడానికి, మరణించడానికి సిద్ధపడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆల్బర్ట్ ఎడర్సన్ అనేటువంటి ఒక యూదా మతాధికారి క్రైస్తవత్వాన్ని పుచ్చుకున్న తర్వాత తన జీవితాన్ని మార్చుకొని కొన్ని విషయాలను ఈ మాట గురించి తెలియజేస్తున్నాడు. ఆయన వ్రాసినటువంటి పుస్తకంలో ద లైఫ్ అండ్ ద టైమ్స్ ఆఫ్ జీసస్ ద మెస్సయా అనేటువంటి దానిలో ఆయన దేవాలయపు తెర చినిగినటువంటి విధాన్ని చెబుతున్నాడు. ఎప్పుడైతే తండ్రి నా ఆత్మను నీ చేతుల్లోనికి అప్పగిస్తున్నాను అని చెప్పి ప్రాణము విడిచాడో, తుది శ్వాస విడిచాడో, దేవునికి ఆత్మను అప్పగించి ఉన్నాడో, అప్పుడు కలిగినటువంటి ఒక సంఘటనని ఆయన వివరిస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ప్రభువు ఈ మాట పలికిన తర్వాత మరణించినటువంటి సమయంలో దేవాలయపు తెర పైనుండి కిందికి అలానే చినిగిపోయి ఉంది అని చెబుతున్నాడు. కానీ అంత సులభముగా జరిగేటువంటి విషయం కాదు. ఎంత ప్రకృతి శక్తి వ్యతిరేకంగా దానికి వెళ్ళినా కానీ ఆ దేవాలయపు తెర చినగదు అని చెబుతున్నాడు. ఆయన చెప్తున్నాడు 60 అడుగుల పొడవు, ఆ తెర 60 అడుగుల పొడవు మరియు 30 అడుగుల వెడల్పుతో ఉంటుంది ఆ దేవాలయపు తెర. ఇంకా గమనించినట్లయితే చేయి అంత మందము తెర, చేయంత మందము ఉంటుంది. ఈ చేయంత మందము అది చినుగుతుందంటే నమ్మగలమా? కానీ అది చినిగింది. 72 దారముల కలయిక పొందికగా ఆ తెర చేయబడి ఉన్నది అని ఈయన చెబుతున్నాడు. అయితే అది చినిగింది అంటే దేవాలయపు తెర 2గా విభజింపబడింది అని చెబుతూనే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో ఒక బంధాన్ని నెలకొల్పడం కోసం దేవాలయపు తెర చినిగిందని ఆయన వేదాంతపూర్వకమైనటువంటి అర్థాన్ని ఇస్తున్నాడు. అదేమిటంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవాలయపు తెర, యెరూషలేము దేవాలయంలో భక్తులు అటువైపుగా, ఆచార్యులు ఇటువైపుగా, దేవునికి సమర్పణ చేసేటువంటి యాజకులు ఒకవైపుగా ఉండేటువంటి వారు. లోపల ఏం జరుగుతుందో తెలియదు, కానీ అక్కడ ప్రార్థన చేస్తున్నారన్నటువంటి నమ్మకంతో ఉండేటువంటి వారు. అదేవిధంగా దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనుషులముగా మనం ఎక్కడో ఉన్నాం. ఇలాంటి అపోహమైనటువంటి జీవితంలో దేవుడు మనకు కనిపించడు అనేటువంటి రీతిలో మనము కూడా ఉన్నాం. ఇప్పటికీ కూడా కొంతమంది అదే భావంలో ఉంటారు. కానీ క్రీస్తు ప్రభు రావడం, మన కోసం జీవించడం, మనలాగా మనలో ఆయన ఉండిపోవడం అనేటువంటిది కల కాదు. దేవాలయ తెరలాగా ఆయనకు మనకు సంబంధం లేనటువంటిది కాదు. ఆ విధంగా తన శరీరాన్ని, తన ఆత్మను అప్పగించుకున్నప్పుడు ఇవన్నీ కూడా సమసిపోయాయి. అలా దేవునికి భక్తునికి, భగవంతునికి భక్తునికి బంధము బలముగా ఏర్పడింది. ఎటువంటి తెర లేకుండా, ఎటువంటి మాధ్యమం మధ్యలో లేకుండా, ఎటువంటి ఆటంకము లేకుండా దేవునికి మనకు సంబంధాన్ని ఏర్పాటు చేసి తండ్రి దేవునికి తన చిత్తము అనుసారముగా ఆత్మను అప్పగించి ఉన్నాడని ఈయన సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఆయన స్వయముగా క్రీస్తు ప్రభువే చెప్పాడు, ఇదిగో 3 రోజుల్లో ఈ దేవాలయము రాతిపై రాయి నిలువని కాలం వస్తుంది. అలానే జరిగింది, అలానే జరిగి తీరింది కూడా. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనిషికి దేవునికి ఈ హృదయం ద్వారా బంధం ఏర్పడాలని ఇలాంటివన్నీ కూడా తొలగించుకుంటూ ఆయన తండ్రి దేవునికి సమర్పణ చేస్తూ ఉన్నాడు. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనని ఇప్పటికీ కూడా చెబుతూనే ఉంటారు. ఫాదర్స్ ముఖ్యంగా నైట్ పూట నిద్రపోవడానికి ముందుగా ఫాదర్స్ తమ ప్రార్థనలో ఈ ప్రార్థన చెప్తారు. సిస్టర్లు కూడా వాళ్ళకి ఇవ్వబడినటువంటి ప్రార్థన పుస్తకంలో 2 ఫాదర్లు సిస్టర్లు కూడా కంపల్సరిగా చెప్తారు. ఆ మధ్య కాలంలో మనకు కూడా తెలుగులో ఉన్నవి కొన్ని రాబోతున్నాయి. అవి వచ్చినప్పుడు మీరు వాటిని ఉపయోగించవచ్చు. ఆ ప్రార్థన నియమావళి అంటే రాత్రికాల ప్రార్థన ఎలా చెప్పుకోవాలో, ఎలాంటి ప్రార్థనలు, ఎలాంటి కీర్తనలు ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా అందులో పొందుపరచబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఎప్పటికీ కూడా సమస్తాన్ని సర్వేశ్వరునికి, సర్వోన్నతునికి సమర్పణ చేయాలి. అది ఇబ్బంది అయినా, శ్రమ అయినా, లేకుంటే కష్టకాలమైనా, తండ్రి నీ చేతుల్లోనికి నేను అప్పగిస్తున్నాను అనేటువంటి కీర్తనాపూర్వకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మరి రెండవదిగా చాలా ముఖ్యమైనటువంటి విషయం అదేమిటంటే, ఆత్మకు బాధ్యత తీసుకుంటున్నాడు. తండ్రి
నా ఆత్మను నీ చేతుల్లోనికి అప్పగిస్తున్నాను అని అన్నప్పుడు నీవు ఏ విధంగానైతే ఈ ఆత్మను సృష్టి చేశావో, ఈ ఆత్మ ద్వారా ఏమేమి చేయాలని సంకల్పించావో, ఈ ఆత్మ ద్వారా ఏమి సాధించాలని మీరు ఆలోచన చేశారో అదే విధంగా నేను పరిపూర్తి చేసుకొని నీవిచ్చినటువంటి ఈ ఆత్మను ఇదే పరిమళముతో, ఇదే గొప్పతనముతో నీకు అప్పగిస్తున్నాను అని ఆత్మీయమైనటువంటి ఆత్మ బాధ్యతని ఆయన గుర్తు చేస్తూ తండ్రి దేవునికి సమర్పణ చేస్తున్నారు. అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా కొంతమంది శరీరానికి కావలసినటువంటి పుష్టిని ఇస్తున్నారు, ఆత్మకు సంబంధించినటువంటి పుష్టిని ఇవ్వడం లేదు. అందుకోసమే ఆత్మ కోసం జీవించాలి. ఎంతోమంది పునీతులు చెప్పినటువంటి మాటలు ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీ ఆత్మను కోల్పోతే లాభం ఏమిటి? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే లాభం ఏమిటి? అందుకే ఆత్మ బాధ్యతని మనం తీసుకోవాలి. ఆత్మ కోసం ఈ ఆత్మను తండ్రి దేవునికి, కుమారుడు దేవునికి, ఆత్మదేవునికి సరిగా సమర్పించాలనేటువంటి తత్వముతో మనల్ని ఎప్పుడూ కూడా మనం సిద్ధపరచుకుంటూ ఉండాలి. ఆ విధంగా అనేకమైనటువంటి పునీతులు, పునీత కొలంబస్, క్రిస్టఫర్ మరియు అగస్టిన్, పొలికార్, బెర్నార్డ్, థామస్ బ్లాక్ అనేటువంటి వీళ్ళంతా కూడా ఇదే మాటలను ఉపయోగించి తమ జీవితాలని పరమపదించి ఉన్నారు. తండ్రి నీ చేతుల్లోనికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని. మరి మనము కూడా ఇదే బాధ్యతను తీసుకోవాలి. ఎన్ని విన్నా, ఎన్ని చేసినా, ఎంత సంపాదించినా, ఎంత ఉన్నతమైనా, ఎంత కీర్తి ప్రతిష్టలు నీకు ఉన్నా, ఎంత గొప్పవాడి అయినప్పటికీ కూడా నీ ఆత్మ మాత్రము బలహీనముగా, అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం దేవునికి నీవు అంగీకార యోగ్యుడవు కాదు, నీవు యోగ్యుడవు కాదు, అర్హుడవు కాదు, యోగ్యతా జీవితాన్ని జీవించినటువంటి వాడివి కానే కాదు. కాబట్టి పరిశీలన చేసుకుందాం. సిద్ధపాటుతో ప్రభువుకి మన ఆత్మను అప్పగించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలా చేసినప్పుడు ఆ ప్రభువు ఎంతో సంతోషిస్తాడు. నా ఆత్మను, నేను ఇచ్చినటువంటి ఆత్మ ప్రకారముగా ఈయన జీవించి ఉన్నాడు కాబట్టి నాలోనికి ఐక్యము కా, నాలో సంగమైపో నా సోదరి, నా సోదరుడా అని ప్రభువు పరలోక ప్రవేశం కోసం నిన్ను 2 చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఆ మాటలన్నీ కూడా మనలో పవిత్రముగా మారాలని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర దయామయులైన తండ్రి, ఓ మా దేవా, ఈ పవిత్రమైనటువంటి సమయంలో ఈ నూతనమైనటువంటి విషయాలని మేము నేర్చుకోవడం ద్వారా, ముఖ్యంగా తండ్రి మీరు శిలువపై నుండి పలికినటువంటి ఈ 7 మాటలు ఎలా జీవించాలో నేర్పుతున్నాయి, ఎలా మరణించి జీవం పొందగలమో కూడా నేర్పుతున్నాయి. కానీ ఈ లౌకికము, ప్రాపంచికమైనటువంటి వ్యసనాల ద్వారా, ఆలోచన విధానము ద్వారా ప్రభువా మిమ్మల్ని పక్కన పెట్టి మేము అనేకమైనటువంటి దారులు తొక్కుతున్నాం. కానీ సరి అయినటువంటి మార్గం, సరి అయినటువంటి దారి, శిలువ దారి, కల్వరి యాత్ర అని మేము కనుగొనలేకపోతున్నాం. ఈ సమయంలో ప్రభువా, ఆనాడు మీరు మీ తల్లిని బాధ్యతను ఎలా తీసుకున్నారు, ఆత్మ బాధ్యతను ఎలా తీసుకున్నారు, మీ సహోదరుల పట్ల, శిష్యుల పట్ల ఎలాంటి ప్రార్థన చేసి ఉన్నారో అలాంటి గొప్ప మనస్తత్వముతో మమ్మల్ని దీవించమని, మరి రేపటి రోజున మేము మీ పునరుత్థానాన్ని అందుకోబోతుండగా పునరుత్థాన బిడ్డలుగాను, పునరుత్థానం కోసం జీవించేటువంటి వ్యక్తులుగా, సాక్షులుగా మార్చమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.